లేఖనే వివేక్. మహబూబాబాద్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముస్లింల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రంజాన్ పండుగ ముస్లిం కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపాలని అల్లాను వేడుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విందులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. మరి జెండాలో 3 రంగులు ఉంటాయి. కేసరి రంగు అనేటువంటిది హిందువులుగా ప్రతీకగా అనుకుంటే యువతకు స్ఫూర్తి అయ్యే విధంగా కబ్రస్థాన్ని స్వచ్ఛందంగా 3 కోట్ల రూపాయల చిల్లర పైచిలుకు డబ్బులు ఇవ్వడం జరిగింది ముస్లిం సోదరులకు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3 లక్షల చొప్పున డబ్బులు కూడా అందజేయడం జరిగింది. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా పెద్దలు, చిన్న పెద్ద, అక్క చెల్లెలు అందరూ కూడా పండుగలు ఇది పెద్ద పండుగగా భావించి మీరందరూ సంతోషంగా ఉండాలని 3 కోట్ల రూపాయల చిల్లర పైచిలుకు డబ్బులు ఇవ్వడం జరిగింది.